అందరికీ నమస్కారం. అరసవెల్లి ప్రజలు అభ్యర్థన మేరకు నిన్న ఈరోజు అరసవెల్లి ప్రాంతంలో మొత్తం కమిషనర్ గారు అలాగే ఇతర అరసవెల్లి పెద్దలు అందరూ కూడా కలిసి మనం ఇది మొత్తం వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూసామో ప్రతిసారి ఇక్కడ అరసవెల్లి ఈ టెంపుల్ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ దేవస్థానం రద్దీ వల్ల చాలామంది ఇక్కడ అందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక ఈ రోడ్డును కనుక మనం అభివృద్ధి పరిచి లింక్ రోడ్డు మధ్యలో కెనాల్ వేసి ముందుకు వెళ్ళగలిగితే ఇది బైపాస్ కింద వాడుకొని ట్రాఫిక్ని ఎంతో వరకు డైవర్ట్ చేయొచ్చు పీక్ సీజన్స్లో అనేది ఇక్కడ ప్రజల యొక్క అభ్యర్థన. దానికి ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడే చూడడం జరిగింది. ఇంజనీర్స్ చూశారు. అలాగే దీంతో పాటు గతంలో కూడా ఇక్కడ పెద్దలు మన తెలుగు నాగరత్నం గారు అలాగే తైకండు శ్రీను గారు రాజు మన రమణ ఇతర పెద్దలందరూ కూడా గతంలో కూడా వచ్చి ఆ శ్మశానం డెవలప్మెంట్ కోసం కూడా చూశారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చూసి ఆ శ్మశానంలో బోరు అలాగే వాష్రూమ్స్ లైటింగ్ కాంపౌండ్ వాల్ రేపు పొద్దున్న ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా ఉండడానికి దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని కమిషనర్ కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. కనుక ఇవన్నీ పనులు వీలైనంత తొందరగా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నారాయణపురం తోటపల్లి రిజర్వాయర్స్ నుండి ఇంతవరకు నీరు వదలక ఇటువైపు రైతులందరూ పంటలు ఎండిపోతున్నాయని చాలా ఇబ్బంది పడ్డారు. దాంట్లో భాగంగా ఈరోజు నార్త్ కోస్ట్ సిఈ గారితో మాట్లాడడం జరిగింది. 1000 ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నీరు రేపు రిజర్వాయర్స్లోకి వదిలి ఎల్లుండి నుండి నీరు అందరికీ వస్తుందని ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నాను. కనుక రైతులందరూ ఈ నీరుని వృధాగా చేయకుండా సక్రమంగా వినియోగించుకొని పంట పొలాలకి కలిసే విధంగా చేసుకోవాల్సిందిగా రైతులందరికీ కోరుతూ నమస్కారం.